చేతిలోకి తీసుకోవడానికి కూడా మేము వెనుకాడమని చెప్పేసి మీడియా. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల మండలం రావిచెట్ గ్రామంలో కృత్రిమ కల్తీ పాల తయారీ కేంద్రంపై మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. పాల సేకరణ ఏజెంట్గా ఉన్న శ్రీశైలం గౌడ్ సేకరించిన పాలలో కృత్రిమ పాలు కలిపి పలు డైరీలకు సరఫరా చేస్తున్నట్లుగా సమాచారం. దాడిలో కల్తీ పాల క్యాన్లు, ముడి పదార్థాలు, బొలోరో వాహనం స్వాధీనం చేసుకుని కడ్తాల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిర్వాహకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ రావిచేడ్ విలేజ్ లో ఒక పాల కేంద్రాన్ని మేము సెర్చ్ చేయగా మేము తర్వాత ఈ ఎస్ఓటి మన మహేశ్వరం జోన్ సంయుక్తంగా రైడ్ చేయగా ఈ శ్రీశైలం అనగోని శ్రీశైలం అనే ఒక వ్యక్తి అక్కడ పాల కేంద్రం నడుపుతా ఉన్నాడు. ఈ నియర్ బై ఏరియాస్ నుంచి వచ్చే ఎవరైతే ఫార్మర్స్ వాళ్ళు తీసుకొచ్చిన మిల్క్ ఏదైతే ఉంటాయో దానితో పాటు ఇతను ఏం చేస్తున్నాడంటే మిగిలిన కొంచెం మిల్క్ వాటర్ అండ్ తర్వాత ఈ క్రీమ్ డెడ్ కాఫీ క్రీమర్ అనే ఒక క్రీమర్ ఉంటుంది, మిల్క్ క్రీమర్, అది తర్వాత సాల్ట్, షుగరు వీటిని మిక్స్ చేసేసి ఒక పాల లాంటి ఒక లిక్విడ్ని తయారు చేస్తూ ఉన్నాడు. తయారు చేసిన తర్వాత ఎవరైతే ఫార్మర్స్ వాళ్ళ యొక్క ఈ బర్రెల నుంచి తర్వాత ఆవుల నుంచి ఏదైతే తీసుకొచ్చిన మిల్క్తో పాటు దీన్ని కూడా ఒక 25% దాంట్లో ఇది మిక్స్ చేసి తయారు చేసినటువంటి ఈ యొక్క క్రీమర్తో తయారు చేసినటువంటి మిల్క్ని దాంట్లో మిక్స్ చేసేసి ఈ యొక్క మిల్క్ని కల్తీ చేస్తున్నాడని చెప్పేసి మనకు నమ్మదమైన సమాచారం రావడంతో అక్కడికి వెళ్ళినాము. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఈయన ఏం చేస్తున్నాడంటే ఎవ్రీడే ఇక్కడ ఫార్మర్స్ తీసుకొచ్చినటువంటి మిల్క్తో పాటు ఇట్లా తయారు చేసినటువంటి అడల్టరేటెడ్ మిల్క్ని దాంట్లో మిక్స్ చేసి ఈ మిల్క్ని నాచారంలోని ఒక పాల కేంద్రాన్ని తరలిస్తున్నట్టు ఒప్పుకున్నాడు. అందువల్ల ఏవైతే ఈ యొక్క క్రీమ్ మిల్క్ తయారు చేయడానికి ఉపయోగించిన సామాగ్రిని మొత్తము తర్వాత తయారు చేసినటువంటి ఆ మిల్క్ క్యాన్స్ని కూడా తీసుకురావడం జరిగింది. దీంట్లో